కావచ్చు. అందరికీ యోమ్ కిప్పూర్ షలోమ్. పరమ తండ్రి మన జీవితాలను ప్రేమించి మరి యొక్క యోమ్ కిప్పూర్ మరి యొక్క ప్రాయశ్చిత్తార్థ దినము మన జీవితాల్లో ఇచ్చాడు. ఈ దినమే మన జీవితాల్లో లేకుంటే ఎన్ని ఉన్నా మన యొక్క జీవితము అది నిష్ఫలమయమైన జీవితముగా కనబడేది. ఈ దినము సంవత్సరం అన్ని దినాల కంటే మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన దినం ఈ దినము. కాబట్టి ఈ దినమున ఆయన సన్నిధిలో చేరి తమ పాపములకు పరిహారం నొందిన వారు ధన్యులు. తమ పాపముల కొరకు పశ్చాత్తపడి ఆయన సన్నిధిలో పరిహారం నొందిన వారు, యెహోవా చేత నిర్దోషణ ఎంచబడిన వారు ధన్యులు. కాబట్టి ఆ విధంగా అట్టి ధన్యతలోనికి పరమ తండ్రి మనల్ని నడిపించాడు. కాబట్టి ఆయన యొక్క ధన్యతను, ఆయన ఇచ్చిన ధన్యతను మనం కాపాడుకుందాం, దాన్ని స్థిరపరచుకుందాం. సేవలో మనం వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న జనార్దనన్న ప్రార్థన చేస్తారు. త్వరగా నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. జనార్దనన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, యుగయుగములు సజీవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏలెలో ఇశ్రాయేల్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, మీరు మీ జనాంగమైన, మీ స్వాస్థ్యమైన, మీ సొత్తైన ప్రజలకు మీరు నియమించిన ఈ శ్రేష్టమైన మహోన్నతమైన ఈ యొక్క ప్రాయశ్చిత్త దినం బట్టి మీ సన్నిధికి వస్తున్నాము రాజా. అవును తండ్రి, మా దోషములన్నీ అయ్యా మేము ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా అయ్యా మా అతిక్రమములన్నీ అయ్యా నాయన తొలగించి అయ్యా మా పాపము పోవున్నట్లుగా మమ్మల్ని శుద్ధీకరించమని మీ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, దిన సాయంకాలం నుంచి ఇంతవరకు మీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు, వారి పశ్చాత్తాప ప్రార్థనలు, వారి కన్నీటి ప్రార్థనలు, వారి విరిగిన ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. ఇదిగో తండ్రి, మీ లేఖనము వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లుగా, మీ లేఖనం వెలుగులో తండ్రి మేము మీ సన్నిధికి రాగలుగున్నట్లుగా, మీ లేఖనం వెలుగులో తండ్రి మా దోషములన్నీ అయ్యా మేము కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా అయ్యా మేము మా అతిక్రమంలో మేము పరిహారము పొంది ఉన్నామని నమ్మకముతో ఉండునట్లుగా మీ లేఖనము ద్వారా, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. మీ దాసుని మరుగుపరుచుకొని అయ్యా మరి దయాకరను నాయన మేము రాను చాటును మరుగుపరుచుకొని మీ జీవపు వాక్కుల చేత అయ్యా మీరు మాతో మాట్లాడండి. మీ ఆత్మ చేత మాట్లాడిన ఆయన తన నోట తన హృదయం మీ మాటలుంచి అయ్యా మాకు దీవెనకరమైనవి, ఆశీర్వదకరమైనవి, మేలుకరమైన మాటల చేత మీ ఆత్మ చేత మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని ఓదార్చమని, మమ్మల్ని ఆశీర్వాదములకు వారసున్నట్లుగా సహాయం చేయమని ఇదిగో తండ్రి మీ కృపాన్ని మీ ఆత్మచేత నింపి, మీ ఆత్మచేత అభిషేకించి మీరే మీ బూరగా, మీ పనిముట్టుగా, మీ పాత్రగా వాడుకొని మహిమ పొందుకొనమని మా రక్షకుడు విమోచకుడైన యేషువా నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనములో భక్తుడు అయిన దావీదు తన యొక్క పాపమును ఒప్పుకుంటూ అంటున్న మాటలు, అయ్యా నా దోషం పోవున్నట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము. ఎందుకు ఆయన పాపం పోవున్నట్లు పవిత్రపరచుమని ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఆయన దోషం పోవునట్లు ఆయన నన్ను బావుగా కడుగుమని ఎందుకు అంటున్నాడు?
ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకు మన పాపములు ఒప్పుకోవాలి? ఎందుకొరకు ఈ దినం మనకి ఇచ్చాడు పరమ తండ్రి? ఈ దినమే మన జీవితాల్లో లేకుంటే మనం ఏమైపోతాము అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని తర్వాత మనం ఏ విధంగా మనం పాపములు చేస్తున్నాం, పాపము మన జీవితాలలో ఏ విధంగా మనకు తెలియకుండానే మనలో ఉంది అనేది మనం లేఖన వెలుగులో చూసుకుందాం. పరమ తండ్రి ఈ యొక్క పాపపు ప్రాయశ్చిత్తార్థ దినమును ఎందుకొరకు మన జీవితాల్లో ఇచ్చాడు? పాపముతోనే మరణిస్తే మానవుడు ఏమైపోతాడు? పాపంలోనే ఈ లోకంలో యాత్రను ముగిస్తే ఏమైపోతాడు మానవుడు అనేది మనం లేఖన వెలుగులో చూసుకొని మనం ముందుకు వెళదాం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 8, 9 వచనాల్లో రాయబడిన మాట, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ఎలోహిం సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. చాలండి, ఒక మాట, చక్కటి మాట రాయబడింది. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. కుళ్ళు చూడక అనగా పాపముతో మరణిస్తే మన ఎముకలు ఏమవుతాయి? కుళ్ళు పట్టిపోతాయి. ఆ అంత్యదినమున లేపబడు మన ఎముకలు. కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు మన యొక్క ఎముకలు సజీవముతో లేపబడి నిరంతరం ఆయనతో ఆ మహిమలో జీవించడానికి కొరకు మనం ఏం చేయాలంటే మన పాపమునకు ప్రాయచిత్తము జరగాల. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని కొరకు ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడునూ లేడని ఇక్కడ రాయబడింది. అయితే మానవుని కొరకు మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనముగా యెహోవా మెస్సీయ బలియాగమయ్యాడు. ఈ మానవుని యొక్క పాపములు నిరంతరము జ్ఞప్తికి రాకుండా నిమిత్తము ఆయన ఒకేసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆయన ఒకేసారి ఆ యొక్క తన రక్తమును చేతపుచ్చుకొని మానవునికి ప్రాయచిత్తము చేశాడు సుమా. ఇక ఏ మానవుడు కూడా చేయజాలని పని ఆ సర్వోన్నతుడే, సర్వాధికారి ఆయన చేశాడు సుమా. కాబట్టి ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణములో మానవుడు మరణపు దాసత్వంలో ఉన్న మానవుని విడిపించడానికి మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యమని తెలియపరచబడిన ప్రకారముగా ఆయన మరణమయ్యాడు. కానీ ఆయన కుళ్ళు పట్టలేదు సుమా. ఆయన యొక్క శరీరము లేపబడింది. ఆ లేపబడిన ఆ యొక్క పునరుత్థానుడైన ఆ యాశ్వానందు విశ్వసించిన వారందరూ కూడా కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి, నా ప్రియులారా, నా బిడ్డలారా, ఈ ప్రాయచిత్త దినమున నా సన్నిధికి రండి, మీ పాపములకు ప్రాయచిత్తము చేసుకోండి, నేను ప్రాయచిత్తము చేశాను, మీ పాపములు మీరు ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి మనము కుళ్ళు చూడక ఉండనట్లు, కుళ్ళు చూడక నిత్యము ఆయనతో జీవించడానికి కొరకు పరమ తండ్రి ప్రాయచిత్తార్థ దినమును ఏర్పాటు చేశాడు. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునే శ్రేష్టమైన దినము ఈ దినము గనక మన జీవితాల్లో లేకుంటే మనకు నిత్య జీవము లేదు సుమా. కాబట్టి పరమ తండ్రి నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి కొరకు ఈ ప్రాయచిత్తార్థ దినాన్ని ఇచ్చాడు. ఈ దినమును మనం ఆచరించడము ద్వారా ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. లేఖనాలు సెలవిచ్చబడ్డాయి. ఈ మహావిశ్రాంతి దినాలు మనల్ని పవిత్రపరచడానికి కొరకు, మనల్ని పరిశుద్ధపరచడానికి కొరకు ఆయన ఈ మహావిశ్రాంతి దినాలు ఇచ్చాడు.
నేను వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు ఈ మహావిశ్రాంతి దినములను మీకును అనగా తన జనాంగమునకును తనకును మధ్య గురుతుగా సింబల్ అంటే ఇది గుర్తు. ఈ దినమున ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో, ఈ గుర్తును ఎవరైతే గుర్తెరుగుతారో, ఈ నియామక కాలంలో ఎవరైతే గుర్తెరుగుతారో, అందుకే సర్వశక్తి నియామక కాలంలో ఎందుకు చూడకొని ఉన్నారు, జనులు చూడక ఉన్నారు, ఈ దినం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరగక ఉన్నారు. అల్పులము అయోగ్యులమైన మనకు మాత్రము ఈ దినం యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచి మనము కుళ్ళు చూడక నిత్యం ఆయనతో బ్రతుకున్నట్లుగా పరమ తండ్రి మనల్ని ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. అయితే మనము ఆయనతో నిరంతరం జీవించడానికి కొరకు మన పాపములకు మనం పరిహారము పొందుకోవాలి. పరిహారం పొందుకోవాలంటే ఆయన కార్చిన రక్తము సిద్ధముగా ఉంది, కానీ మనము ఒప్పుకోవాల్సిన స్థితి మనది. అందుకే పరమ తండ్రి, అయ్యా నీ చేతుల్లోనే పెట్టాను జీవమును మరణమును, నీ చేతుల్లోనే ఉంచాను కీడును మేలును, నువ్వు నిత్యము బ్రతుకున్నట్లుగా మేలు కోరుకో, జీవాన్ని కోరుకో అని పరిశుద్ధ గ్రంథంలో ఆయన ద్వితీయోపదేశ కాండములో సెలవిస్తూ వస్తున్నాడు ధర్మములో. కాబట్టి మనం నిత్యము ఆయనతో బ్రతుకున్నట్లుగా, నిత్యము ఆయనతో జీవించినట్లుగా, నిత్యము ఆ మహిమలో మనం ఉండున్నట్లుగా పరమ తండ్రి మన ఎదుటనే జీవమును పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, మేలును పెట్టాడు, కీడును పెట్టాడు. కాబట్టి ఈ దినమున నీవు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే జీవాన్ని సంతరించుకుంటావు. నీ పాపను ఒప్పుకొని విడిచిపెడితే మేలును పొందుకుంటావు. నీ పాపమును ఒప్పుకోక కప్పుకుంటే కీడును పొందుకుంటావు, మరణాన్ని కొని తెచ్చుకుంటావు. కాబట్టి అందుకే పరమ తండ్రి ఈ దినమునిచ్చాడు సుమా. కాబట్టి ఈ దినమును వృధా పోనివ్వకండి, సమయాన్ని వృధా పోనివ్వకండి. కాబట్టి ప్రతి క్షణము ప్రతి గడియ అమూల్యమైనది. కాబట్టి ఈ దినము యొక్క పరిశుద్ధత మనం పొందుకోవాలి, ఈ దినం యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మన పాపములు మనకు గుర్తుకు రావాలి ఆయన వాక్య వెలుగులో, ఆయన ముఖ కాంతిలో. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 8, 9 వచనాలు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడిచున్నవి. చూడండి, మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఆయన ఎదుట ఉన్నాయి మన దోషములన్నీ, ఆయన సముఖంలో కనబడుతున్నవి. ఆయనకు మరగనిది ఏది లేదు సుమా, తేటగా కనబడుతున్నాయి. కాబట్టి అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములన్నీ కనబడుచున్నవి. ఆయన సన్నిధికి వస్తే, ఆయన వాక్యము దగ్గరికి వస్తే, ఆయన వెలుగు దగ్గరికి వస్తే మన యొక్క రహస్య పాపములన్నీ కూడా కనబడతాయి. మన రహస్య పాపములు మన యొక్క భార్యకు తెలియకపోవచ్చు, మన భర్తకు తెలియకపోవచ్చు, మన పిల్లలకు తెలియకపోవచ్చు, మన ప్రాణ స్నేహితునికి తెలియకపోవచ్చు సుమా, కానీ పరమ తండ్రికి తెలుసు. కాబట్టి ఆయనను మనము కళ్ళు గప్పి, ఆయనను మనం మోసపరిచి మనం ఏం చేయలేము. కాబట్టి మోసపోకుడి అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయనను నేను కళ్ళు కప్పుతానని నువ్వు మోసపోతున్నావేమో, జాగ్రత్త. కాబట్టి మీరు మోసపోకండి, మీ పాపములను కప్పుకొని ఆయన కనబడట్లేవని అనుకొని మీరు మోసపోకండి సుమా. ఆయన మోసపోడు, ఆయన మోసపరచబడడు, నీవు మోసపోతున్నావు. కాబట్టి అందుకే ఆయన యొక్క ముఖకాంతిలో నీ రహస్య పాపములు కనబడుతున్నప్పుడు ఒప్పుకోవడానికి కొరకు, విడిచిపెట్టడానికి కొరకు సిద్ధపడు, నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, ఆయన ముఖకాంతిలో రహస్య పాపములు కనబడుతున్నప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 38వ అధ్యాయంలోకి వెళదాం. 38వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం, దయచేసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు 38వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి. భక్తుడు ఏ విధంగా తనక పాపములు 38వ అధ్యాయము, నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపముల గురించి విచారపడుచున్నాను. చాలండి, నా దోషను ఒప్పుకుంటున్నాను. ఎందుకు ఒప్పుకోవాలి?
నా పాపను గురించి విచారపడుతున్నాను. ఎందుకు విచారపడాలి అంటే ఆయన పై వచనంలో అన్నాడు, మూడవ వచనము, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కాబట్టి అందుకొరకు విచారపడుతున్నానయ్యా. మన శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యం కలదని ఎవరైనా చెప్పగలుగుతారా? నేను సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, నాకు ఏ రోగం లేదు, ఏ బాధ లేదు, ఏ విధమైన బలహీనత లేదు అని ఈ దినాన్ని ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారా? మన పాపమును బట్టి మనకు స్వస్థత కలగడం లేదు. అందుకే మనం విచారపడాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన శరీరములో ఆరోగ్యము కొరకు, మన ఆత్మ నిత్య జీవము కొరకు మన పాపములను మనం ఒప్పుకోవాలి. మన శరీరంలో ఆరోగ్యము, మన ఆత్మ నిత్యత్వము, నిత్య మహిమలో చేరడానికి కొరకు. కాబట్టి ఈ పాపములు ఒప్పుకోకపోతే, ఈ పాపములు విడిచిపెట్టకపోతే, పాపముల గురించి విచారపడకపోతే రెండు విధాలుగా నువ్వు నష్టపోతావు. శారీరకంగానూ నష్టపోతావు, ఆత్మీయంగానూ నష్టపోతావు సుమా. కాబట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా శరీరము ఆరోగ్యం విడిచిపోయింది. కాబట్టి భక్తులారా, ప్రియమైన సంగమా, మన పాపాన్ని బట్టి, మన దోషాలని బట్టి మన శరీరంలో ఆరోగ్యం విడిచిపోయింది సుమా. అది గుర్తెరగరండి. మన ఎముకలలో స్వస్థత లేదు, సత్తువ లేదు. ఎందుకంటే పాపములు, మన పాపములే కారణము. కాబట్టి కొన్ని పాపం చేశానులే, ఒకటే పాపంలే చేశానులే, రెండు పాపమే చేశానులే, ఆ దాన్ని బట్టి నా శరీరానికి ఇంత అనారోగ్యతనా అని మనం అనుకుంటుంటాం. నేను ఎక్కువ ఏం పాపం చేయలేదు కదా, నేను ఏం పాపము చేయలేదు కదా, అబద్ధమే కదా, చిన్న అబద్ధమే కదా, ఎవరితో? నా భార్యతోనే కదా, లేదా నా భర్తతోనే కదా, చిన్న అబద్ధమే కదా, దానికే ఇంత శిక్షణ అని అనుకుంటాం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు 40వ అధ్యాయంలో, కీర్తన 40వ అధ్యాయము 12వ వచనములో, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. చాలు నా దోషాన్ని బట్టి అపాయం నన్ను చుట్టుకొని ఉన్నవి, అపాయం మనల్ని చుట్టుకుంటూ ఉన్నాయి. మన దోషాన్ని బట్టి లెక్కలేని అపాయం మనల్ని చుట్టుకుంటున్నాయి. కానీ పరమ తండ్రి అపాయం నీ ఎద్దకు రానివ్వట్లేదు సుమా. చుట్టూ ఇప్పుడు కరోనా ఉంది, నీ చుట్టూ కరోనా, అనేక మంది కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అనేక మంది వివిధ రోగాలతో ఉన్నారు, అనేక వివిధ రుగ్మతలతో ఉన్నారు, అనేక మంది బాధలతో ఉన్నారు, అనేక మంది దురాత్మ చీకటి శక్తులతో బంధింపబడి పీడింపబడుతున్నారు. లెక్కలేని అపాయం నీ చుట్టూ ఉన్నాయి. కానీ పరమ తండ్రి నీ యొక్క గృహమునకు అపాయం రానియకుండా, నీ యొద్దకు అపాయం రానియకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఈ దినమున నీవు ఒప్పుకోవాలని. కాబట్టి నా దోషం నన్ను తరిమి పట్టుకొనగా తల ఎత్తలేకపోతుంది, తల ఎత్తి చూడలేకపోతుంది. మన దోషాలట మన తల ఎత్తలేకుండా చేస్తున్నాయట. అందుకే సమరయుడు ఏమంటున్నాడు? ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆకాశం వైపు కళ్ళు చుచ్చూరికైనా నేను యోగ్యుడును కాదు. ఎందుకు? ఆయన దోషాలు ఆయనకు కనబడుతున్నాయి. ఆయన దోషాలను బట్టి ఆయన తల ఎత్తుకోలేకపోతున్నాడు. కాబట్టి అయ్యా, నా దోషాలను బట్టి నేను తల ఎత్తుకోలేకపోతున్నాను. కాబట్టి ఈ దినమున నాకు దోషము లేదు, నేను తల ఎత్తుకోగలుగుతానని ఎవరైనా చెప్పగలుగుతారా? కాబట్టి అందుకే అయ్యా, నీ వైపు చూచడానికైనను, నీ నామం ఎత్తుడికైనను నేను యోగ్యుని కాదు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి సుమా. మన దోషములు, మన అతిక్రమములు మన తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి సుమా. మన తల వెంట్రుకలు ఎన్నున్నాయి మనం లెక్క పెట్టగలుగుతామా?
అంతకంటే ఎక్కువ మించి మన దోషములు మనల్ని పట్టి ఉన్నవి సుమా. అన్ని దోషాలు మనం చేసి ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధికి రావడానికి కూడా మనకి యోగ్యత లేదు, ఆయన వైపు చూచడానికైనా యోగ్యత లేదు. కాబట్టి ఈ దినమున ఆ సమరేయుడు చేసిన ప్రార్థన, రొమ్ము కొట్టుకొనొచ్చు, అయ్యా పాపినైనా నన్ను క్షమించు, నీ వైపు చూచుటకు నేను యోగ్యుని కాదు అని ప్రార్థన చేయబద్దురాలై ఉన్నావు, ప్రార్థన చేయబద్దురాలై ఉన్నావు సుమా. కాబట్టి తల ఎత్తుకోలేని స్థితి మనది, తల దించుకునే స్థితి మనది మన దోషాన్ని బట్టి. కాబట్టి నీవు ఏ దోషములు చేశావో, ఏ పాపములు చేశావో పరమ తండ్రి సన్నిధిలో ఆయనకు ధర్మంలో నుంచి కొన్ని మాటలు ఇక మనం చూసుకుందాం. ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోతున్నావో పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి రాయించి పెట్టిన కొన్ని మాటలు మనం చూసుకుందాం. కొన్ని మాటలు మనం చూసుకొని ఆ విధంగా మనం ఉన్నామా, ఏ విధంగా మన యొక్క స్థితి ఉంది, ఆయన యొక్క వాక్య వెలుగులో మన జీవితం పరీక్షించుకుందాం. ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం. ఒకసారి ధర్మంలో కొన్ని మాటలు మనం చూసుకొని పరమ తండ్రి 24వ అధ్యాయంలోకి వెళదాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 14-15 వచనము. నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో అది నీకు పాపమగును. నువ్వు ఏ పాపం చేస్తున్నావో ధర్మంలో నుంచి చూపిస్తున్నాము సుమా. ఎవరిని బాధింపకూడదు సుమా. ఆఖరికి కూలివాడు నా చేతి కింద పనోడే కదా, నీ సహోదరుని కాదు బాధించాల్సింది, కూలివాణ్ణి కూడా బాధించకూడదు. అంటే ఎంత తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా బాధించడానికి ధర్మం నీకు అనుమతి ఇవ్వడం లేదు సుమా. నీ భార్యను కాదు, నీ భర్తను కాదు, నీ పిల్లల్ని కాదు, నీ సహోదరుని కాదు, నీ తోబుట్టును కాదు, నీ బంధుమిత్రుని కాదు, ఆఖరికి నీ చేతి కింద పనిచేస్తున్న పనివాణ్ణి కూడా బాధింపకూడదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంటే నువ్వు ఎవరెవరిని బాధిస్తున్నావు? నువ్వు నీ మాటలను బట్టి, నీ చూపును బట్టి, నీ క్రియలను బట్టి. కాబట్టి ఎవరిని బాధపరిచినా, ఎవరు నిన్ను బట్టి బాధపడినా అది నీకు పాపమవుతుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది సుమా. కాబట్టి ఏనాడు కూలి ఆనాడికి ఇవ్వవలెను. ఏనాడు స్థితి ఆ రోజే. సూడు అస్తమించే వరకే. సూడు అస్తమిస్తుందంటే మరి ఒక దినం ప్రారంభమవుతుందంటే ఇక నీ యొక్క పాపం అంతవరకే చాలు. ఏనాడికి ఆనాడికి చాలు. మరి ఒక దినంలో కొని తెచ్చుకోకు నీకు కీడు. అది వెంట తెచ్చుకోకు. ఆ మూట తెచ్చుకోకు, ఆ భారం తెచ్చుకోకు. అది అక్కడే దించేసాయి. ఆ భారం, ఆ మూట దించేసాయి. అదే మూట మోస్తాను నేను ఇంకా కొన్ని రోజులు అని మనం వీపు మీద పెట్టుకొని మనం ఇంకా ఆ పాప భారం మోస్తూ ఉంటాం సుమా. అది ఇంకా అధికం భారం అవుతుంది సుమా, తేలిక కాదు. అది ఇంకా భారం అవుతుంది. దించితేనే మనం తేలికపరచబడతాం. కాబట్టి ఇంకా మోస్తున్నావా, లేదా ఆ యొక్క భారాన్ని దించుకోవాలనుకుంటున్నావా, తేలిక చేసుకోవాలనుకుంటున్నావా నీ ప్రాణమునకు? కాబట్టి ఏనాటి కూలి ఆనాటికి చాలు. నువ్వు ఎవరికైనా ఇవ్వాల్సింది ఆ రోజు సాయంత్రంలోపే ఇచ్చేసేయి. సూడస్తమించే లోపే. రేపు ఇస్తానులే, రేపు చూసుకుందాంలే, రేపు సమాధాన పడదాంలే, రేపు మాట్లాడదాంలే అనేది కాదు. ఈరోజు సాయంత్రం లోపే, ఏ రోజుకు ఆ రోజు సూడస్తమించే లోపే నీవు సమాధానపడు. లేకుంటే వాని కూలి వానికి ఇచ్చేయి, వానికి ఇవ్వాల్సిన భాగం వానికి ఇచ్చేయి, వానికి చెందవలసింది వానికి చెందనీవు. అప్పుడు అది నీకు పాపము కాకుండా ఉంటుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఆ కింది వచనాల్లో చూసుకుంటుంటే నీ ఓలివ పండ్లను పంట కోస్తున్నప్పుడు
పరిగణ ఏరుకోకూడదు. నువ్వు పరిగణ ఏరుకోవడానికి వెళితివా, అది ఆ బీదలకు చెందాల్సిన భాగమును నువ్వు తీసుకుంటే, పరదేశాలకు చెందాల్సినది తీసుకుంటే, తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకు చెందవలసిన భాగమును నువ్వు తీసుకుంటే అది నీకు పాపం అవుతుంది సుమా. కాబట్టి హెచ్చరిక చేస్తున్నాడు పరమ తండ్రి. ఎవరికి చెందాల్సిన భాగం వారికి చెందనివ్వాలి, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. న్యాయంగా ఎవరి భాగం వారికి దక్కాలి నీ నుంచి. అది పరమ తండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా ఇంకొక మాట మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 13-14 వచనాలలో నీవు హెచ్చుతగులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చుతగులు గల వేరువేరు చూడండి, వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కొలత, వేరువేరు కొలమానము, వేరువేరు ఒకరికొక విధంగా లేకుంటే నీకు న్యాయముగా నీవు కొలత కొలవాలి సుమా. నీ యొక్క సంచిలో అనగా నీ ఇంటిలో, లేకపోతే నీ వ్యాపారంలో, లేకుంటే నువ్వు ఎక్కడైనా కానీ వేరువేరు తూనికరాలు కలిగి ఉన్నవంటే అది నీకు పాపమని పరిశుద్ధ గ్రంథంలో ధర్మంలో పరమ తండ్రి వ్రాయించి పెట్టాడు. అలాగూ చేయి ప్రతివాడు, అన్యాయము చేయు ప్రతివాడు ఆయనకు హేయుడు. ఆ విధంగా అన్యాయము నువ్వు చేస్తూ వెళుతుంటే అది పరమ తండ్రికి హేయమైనది, అది నీకు పాపం అవుతుంది సుమా. కాబట్టి పరమ తండ్రి అంటూ వస్తుంటున్నాడు, వేరువేరు తూనికరాలు, వేరువేరు చూపులు, వేరువేరు ఆలోచనలు, ఒకరికొక రకంగా ఒకరికొక విధంగా అని నువ్వు చూస్తున్నావేమో, అన్యాయముగా మాట్లాడుతున్నావేమో, అన్యాయమైన క్రియలు జరిగిస్తున్నావేమో, అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నావేమో. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ధర్మంలో ధ్యానిస్తుంటే అన్యాయము ఎవరు చేస్తే వారు నీ సొంత సహోదరుడైనా అన్యాయం చేస్తావు నువ్వు గద్దించాలి. అవతలి వ్యక్తి పక్షమున న్యాయం ఉంటే, అవతల వ్యక్తి పక్షమున న్యాయం కనబడితే అతన్ని న్యాయమని చెప్పక నీ సహోదరుడు అన్యాయం చేస్తే అన్యాయం చేశాడని నువ్వు ఆయనకు గద్దించకపోతే అది నీకు పాపం అవుతుందట. ఇది నా సహోదరుడు కదా, నా తోబుట్టు కదా, నా రక్త సంబంధి కదా, నా భార్య కదా, నా పిల్లలు కదా, నా కుటుంబ సభ్యులు కదా, ఇతను నేను అన్యాయం చేశానని చెప్పొద్దు అని నువ్వు అనుకున్నావంటే నువ్వు పాపము చేస్తున్నావు, పాపివని గుర్తెరుగు. కాబట్టి ఆ విధంగా పరమ తండ్రి నీవు పాపము ఎక్కడ చేస్తున్నావో ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేసి ముందుకెళ్తాను. ఇదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో 21వ వచనంలో అది నీకు పాపమగును అని రాయబడిన మాట. 23వ అధ్యాయం 21వ వచనం, ద్వితీయోపదేశకాండం 23:21. నీవు నీ ఎలోహిమైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ ఎలోహిమైన యెహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నువ్వు మొక్కుకొనిన మొక్కుబడిని తీర్చకపోతే, నిర్లక్ష్యం చేస్తుంటే ఆయన చూస్తున్నాడా? ఆయనకి ఇవ్వకుంటే ఏమవుతుందిలే? నీవు మొక్కుకున్నావు, ఆ మొక్కుబడిని తీర్చక నిర్లక్ష్యం చేస్తూ వేరే విషయంలో నువ్వు ఖర్చు పెడుతున్నావు, వేరే విషయంలో నువ్వు వేరే వాటికి ప్రాముఖ్యతనిస్తున్నావు. కానీ నీ మొక్కుబడిని నీవు తీర్చక దాన్ని ఆ విధంగా ఉంటున్నావు. ఎందుకు? ఆయన అత్యంత దీర్ఘశాంతుడు కదా, ఆయన ఏమనడు కదా. ఆయనకి ఇవ్వకుంటే ఏమవుతుందిలే, ఆలస్యం అవుతున్నా ఏమవుతుందిలే అని నీ మొక్కుబడిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది నీకు పాపం అవుతుంది సుమా. మనుషుని దగ్గర నువ్వు ఏదైనా మాట ఇచ్చి అది నెరవేర్చకపోయినా తప్పే, పరమ తండ్రి దగ్గర మాట ఇచ్చి నెరవేర్చకపోతే అది ఇంకా పాపం అవుతుందని పరమ తండ్రి సన్నిధిలో హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి నీ మొక్కుబడులు చెల్లించుటకు తడువు చేయకూడదు. తడువు చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు, అది నీకు పాపముగా మారుతుంది. కాబట్టి ఆ పాప భారమును కొని తెచ్చుకోకూడదని పరమ తండ్రి కోరుతున్నాడు.
మొదటి యోహాను గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది సుమా. పరిశుద్ధ గ్రంథంలో గబగబా మనము త్వరగా ముగించుకుందాం. మొదటి యోహాను గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనములో, మొదటి యోహాను గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. పరమతండ్రి సౌలుకు చెప్తూ వచ్చాడు. అమాలేకులతో యుద్ధానికి వెళ్ళాడు సౌలు. అమాలేకులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అందులో ఉన్న సమస్తాన్ని కూడా కాల్చివేయి, సమస్తాన్ని కూడా తీసివేయి, దహించివేయి, అందులో ఏది మాత్రము కూడా నువ్వు తీసుకురాకూడదు అని సౌలుకు పరమతండ్రి ఉపదేశిస్తే, సౌలు ఏం చేశాడంటే అందులో మంచి శ్రేష్టమైన క్రొవ్విన ఎద్దులను తీసుకొచ్చి బలి అర్పిస్తున్నాడు. సమూయేలు వచ్చి అడిగాడు, అయ్యా పరమతండ్రి నీకు ఏం సెలవిచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? అయ్యా నేను సమస్తం నాశనం చేశాను, కానీ ఆయనకు బలి అర్పించడానికి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాను, క్రొవ్విన ఎద్దులను తీసుకొచ్చాను. అప్పుడు సమూయేలు అంటున్నాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, మాట వినకపోవటము సోద చెప్పుటయను పాపముతో సమానము. ఏ ఆజ్ఞ పరమతండ్రికి వేశాడో, ఏ మాటనికి సెలవిచ్చాడో అది అతిక్రమిస్తున్నావు చాలు, పాపముతో సమానం అంతే. సౌలు ఏం చేశాడు? అమాలేకీల సమస్తాన్ని దహించి వేయమన్నాడు తండ్రి. కానీ అందులో శ్రేష్టమైన ఉన్నవని, క్రొవ్విని ఉన్నవని, మంచి బలిసినవి ఎద్దును తీసుకొచ్చి పరమతండ్రికి అర్పిస్తున్నాడు. పరమతండ్రిని అడిగాడా? పరమతండ్రి తీసుకురమని చెప్పాడా? కాబట్టి అందుకే అక్కడ సమూయేలు వెంటనే సెలవిచ్చాడు, బలులు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు చేస్తున్నావేమో ఆజ్ఞను అతిక్రమించి, ఏమవుతుందిలే, ఈ కీడు నా వెంబడి రాదులే, ఇది నాకేమవుతుందిలే అనుకుంటున్నావేమో, అది పాపముతో సమానము. పాపము అది ఎక్కడికి దారితీస్తుందంటే పాపము మరణానికి దారితీస్తుంది. కాబట్టి తిరుగుబాటు చేయుట, మాట వినకపోవడము ఆజ్ఞను అతిక్రమించడంతో సమానం సుమా. పరమతండ్రి ఏ మాట సెలవిచ్చాడు అది చేయాలి అంతే. తిరుగుబాటు చేస్తున్నావేమో, మాటలను నిర్లక్ష్యపరుస్తున్నావేమో. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు ఏం చేశారు? మాటను నిర్లక్ష్యపరిచారు, మాటను వినక, పరమతండ్రి యొక్క మాట యందు విశ్వాసం ఉంచక, నమ్మకం ఉంచక ఉగ్రతకు గురవుతూ వచ్చారు. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అన్నారు, అయ్యో వారందరూ సంహరింపబడిరి. ఎందుకొరకు సంహరింపబడ్డారు? పరమతండ్రి యొక్క మాటకు తిరుగుబాటు చేశారు, తిరుగుబాటు చేశారు, సనిగారు, సనిగి సంహారకుని చేత నశింపబడ్డారు. కాబట్టి వారి యొక్క ఆ దృష్టాంతము ఈ దినాల్లో మనకు బుద్ధి కలగడానికి కొరకు, జ్ఞానోదయం కలగడానికి కొరకు పరమతండ్రి మనకు రాయించి పెడుతున్నాడు సుమా. మీరు వారి వలె ఉండకండి. ఆ జనులు ఏం చేస్తూ ఉన్నారంటే, అయ్యా తింటున్నారు, త్రాగుతున్నారు, అల్లరి చేస్తున్నారు, పరమతండ్రి మాటను పెడచెవిన పెడుతున్నారు, పరమతండ్రి మాటను తిరస్కరిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, సనుగుతున్నారు, ఆయన మీద, ఆయన సేవకుల మీద సంహరింపబడ్డారు. కాబట్టి అది మనకు రాకూడదు సుమా. ఆ స్థితి మనకు రాకూడదని, ఆ స్థితి మనకు కలగకూడదని పరమతండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే ఆజ్ఞను మీరు జాగ్రత్తగా నెరవేర్చండి, మాటకు లోబడండి, విధేయులు కాండి, మాటకు విధేయులు కాండి. కాబట్టి విధేయత ఎక్కడికి తీసుకెళ్తుందంటే గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. నువ్వు విధేయత చూపిస్తే, పరమతండ్రికి విధేయత చూపిస్తే, ఆయన ఆజ్ఞకు విధేయుడు అవుతే, ఆయన మాటకు లోబడితే గొప్ప ఆశీర్వాదాలు నీ యొక్క జీవితంలో చూస్తావు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపము. అందుకే పరమతండ్రి ఒక చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు. ఇదే మొదటి యోహాను గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనములో సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కని పాపము కలదు. సకల దుర్నీతియు, ఆయన నీతికి వ్యతిరేకంగా ఏది ఉన్నా,
దుర్నీతి, నీతి దుర్నీతి, సకల దుర్నీతియు పాపము. అయితే మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు సుమా. మరణకరమైన పాపము చేస్తున్నావేమో, అవి వ్యభిచారము, విగ్రహారాధన, వాటికి మాత్రము ఏమాత్రము అంటే పరమతండ్రి యొక్క ఆజ్ఞని ఎరిగి, పరమతండ్రి ధర్మమును ఎరిగి, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన యొక్క నీతిని నువ్వు తెలుసుకొని, ఆయన ధర్మమును తెలుసుకొని కూడా ఇంకా వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, వ్యభిచార సంబంధమైన తలంపులు, ఆ కామతురత, ఆ జారత్వం నీలో ఉంటే ఆ పాపములకు క్షమాపణ లేదు సుమా. ఇంకా అందులో నిలిచి ఉంటే అయితే మరణకరకరమైన పాపములు కూడా కలవు సుమా. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఇంకా ఆయన నిన్ను కోరుతున్నాడు, అయ్యా ఆ సకల దుర్నీతియు పాపము, ఏ నీతికి వ్యతిరేకంగా ఏది నువ్వు చేసినా, ఆయన ధర్మానికి వ్యతిరేకంగా ఏది చేసినా, అంటే అనగా బీదలను బాధించినా అది నీతికి వ్యతిరేకమే, కూలివాణి బాధించినా నీతికి వ్యతిరేకమే, హెచ్చు తగులు గల తూనికరాలు ఆయన నీతికి వ్యతిరేకమే, అన్యాయంగా మాట్లాడము ఆయన నీతికి వ్యతిరేకమే. కాబట్టి సకల దుర్నీతియు పాపమని ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో ధర్మంలో నుంచి ఉపదేశింపబడుతున్న ఉపదేశాన్ని వింటున్న నీవు ఆ దుర్నీతిలో ఉన్నావేమో, ఆ దుర్నీతి నుంచి బయటకు రమ్మని పరమతండ్రి కోరుతున్నాడు, ఆ దుర్నీతిని విడిచిపెట్టమని కోరుతున్నాడు, ఆ పాపం నుంచి బయటకు రమ్మని కోరుతున్నాడు పరమతండ్రి. కాబట్టి అందుకే పరమతండ్రి ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలకు, ఆయన నామాన్ని ముద్రింపబడిన బిడ్డలకు, ఆయన స్వాస్థ్యంగా చేసుకున్న బిడ్డలకు ఈ ప్రాయశ్చిత్తార్థ దినమును ఒక గొప్ప శుభదినముగా ఇస్తున్నాడు. కాబట్టి ఆ శుభదినమున, ఈ శ్రేష్టమైన దినమున మన పాపములను ఒకరినొకరు మనం ఒప్పుకోవాలట. ఏ సహోదరుతోనైనా, ఏ సహోదరితోనైనా, ఎవరితోనైనా నువ్వు అసమాధానముగా ఉన్నావేమో, నువ్వు వారిని బాధించావేమో, వారి నీ మాటల చేత, నీ చూపుల చేత, నీ క్రియల చేత బాధించావేమో, ఆయన ఎదుట ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, మనుషులతో కూడా ఒప్పుకోవాలి సుమా. ఏ మనుషులు నువ్వు బాధించావో ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది సుమా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. చాలండి, మీ పాపములను ఒకనితో ఒకనుడు ఒప్పుకొనండి. ఆ మనుషునికి చెప్పాల్సిన అవసరం లేదు నేను అనుకుంటున్నావేమో. ఆ మనుషుని ఒకప్పుడు నువ్వు గాయపరిచావు, బాధ పెట్టావు, ఒక మనిషిని తూలనాడావు, హేళన చేశావు, ఒకప్పుడు ఆ మనిషిని హింసించావు. పరమతండ్రి దగ్గర, అయ్యా నన్ను క్షమించు, ఒకప్పుడు నేను ఆ మనిషిని బాధించానని ఒప్పుకున్నావు, మంచిది. ఆ మనుషుని దగ్గరికి వెళ్ళి కూడా ఒప్పుకోవాలి. నీ తప్పును, నీ అతిక్రమమును, నీ యొక్క దుర్మార్గతను, నీ దుష్టత్వమును, నీ యొక్క అవిధేయతను, నువ్వు ఆయనతో చేసిన ఆ పాపమును ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకుంటే మీరు స్వస్థపరచబడినట్లుగా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే పరమతండ్రి మీ ప్రార్థన వింటాడు, మీకు స్వస్థనిస్తాడు, మీ శరీరంలో స్వస్థత కలుగుతుంది. పరమతండ్రి నీకు స్తోత్రములు, పరమతండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి మన పాపములు ఒప్పుకోవాల్సిన స్థితి ఈ దినము, ఒకరితో ఒకరితో సమాధాన పడవలసిన స్థితి ఈ దినము. అందుకే ఆయన హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ఎలోహిమును చూడడు, పరమ తండ్రిని చూడడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో ప్రయత్నించాలి. ఈ సహోదరునితో ప్రయత్నించాల్సిన స్థితి కాదు నాది అని అనుకుంటున్నావేమో, ఆ స్థితి నాది కాదు అనుకుంటున్నావేమో. పరమ తండ్రి వాక్యం సెలవిస్తుంది, అందరితో అందరితో అందరితో. కాబట్టి ఎదురు వ్యక్తి నిన్ను క్షమించకపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళి క్షమాపణ కోరు, నీ బాధ్యత తీరుతుంది.
నీ బాధ్యత అది. నా సహోదరుడా, నన్ను క్షమించు, నీ ఎడల నేను తప్పిదము చేశాను, అనరాని మాటలు నేను అన్నాను, నన్ను క్షమించు అని నువ్వు ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ సహోదరుని దగ్గర క్షమాపణ కోరు. అతను క్షమించినా క్షమించకపోయినా పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆయన సాక్షి. భూమి ఆకాశములు సాక్షి, ఈ గోడలు సాక్షి. కాబట్టి పంచభూతములు అనగా భూమి, ఆకాశము, ఈ గాలి, ఈ నీరు, ఈ ప్రకృతి సాక్ష్యమిస్తాయి తీర్పు దినమున. కాబట్టి ఏ మనుషుని తీర్పు తీర్చకు, నీవు తీర్పు తీర్చటకు నువ్వెవడవు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. తీర్పు తీర్చాల్సిన స్థితి నీది కాదు. నువ్వు ఇందుని బట్టి నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నాను అని కూడా మనం చెప్పకూడదు సుమా. నువ్వు ఇందుకోసం నన్ను గాయపరిచావు కాబట్టి నేను ఈ మాట నేను అనాల్సి వచ్చింది, అది కాదు సమాధాన పడడం. కంప్లీట్గా నీవు విధేయుడివై ఆ అవతల వ్యక్తికి తీర్పు తీర్చాల్సిన స్థితి నీది కాదు, ఆయన తీర్పు తీరుస్తాడు. అవతల వ్యక్తి ఎలా ఉన్నా నీవు సమాధాన పడడానికి ప్రయత్నించు, అది పరమ తండ్రి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి సమాధానము శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని కూడా రోమిలకు రాసిన పత్రికలో పౌలు రాస్తుంటాడు. ప్రయత్నించండి, ప్రయాసపడండి. సమాధానం లేకుండా ఏ పని చేసినా మనం ముందుకెళ్ళలేం సుమా. సమాధానం లేకుండా బలిపీఠం దగ్గర బలి అర్పించడం, కానుక అర్పించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు తండ్రి. ఆ కానుక కూడా తీసుకోడు తండ్రి, ఏ అర్పణ తీసుకోడు. కాబట్టి ప్రయత్నించండి. పరమ తండ్రి ఈ శ్రేష్టమైన దినం ఇచ్చాడు అందుకొరకే. కాబట్టి ఈ దినము విడిచిపడితే మరియు దినం ఉంటుందో లేదో నీ జీవితాల్లో. కాబట్టి అందుకే మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. సర్వశక్తుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ఎలోహిం దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ద్విమనస్కులారా, ఆయన యొద్దకు రండి. పాపులారా, ఆయన యొద్దకు రండి. కాబట్టి ఆయన చేతులు చాపుతూ పిలుస్తున్నాడు. అయ్యో, పాపంతో ఉన్న, ప్రయాసంతో ఉన్న, పాప ప్రయాసంతో తూలుతున్న వారులారా, నా యొద్దకు రండి. మీ చేతులు శుభ్రం చేసుకోండి. మీ చేతులే, మీ పాపములే, మీ అతిక్రములే నాకు మీకు అడ్డుగా వస్తున్నాయి. విననేరికినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరికినట్లు నా హస్తం కురచ కాలేదు. మీ పాపాలే అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి మీ పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, కడుక్కోండి. మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తానని ఆయన సెలవిస్తున్నాడు సుమా. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఏడవండి, దుఃఖపడండి. మీ నవ్వు దేనికట దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. ఈ దినము దేని విషయంలో మీరు ఈ దినమును సంతోషించకండి. ఇది నాకుంది అని నువ్వు సంతోషించడానికి ఏది లేదు. అతిశయపడవలసింది ఏది లేదు. నువ్వు అతిశయపడవలసింది ఏది లేదు. ఈ దినాన్ని బట్టి, నువ్వు ఆయనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి, నువ్వు సజ్జలకు ఈ దినమున ఉన్న విధానం బట్టి, పరమతండ్రి నీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి అతిశయపడు. అవును తండ్రి, ఎంత ధన్యత నాకు ఇచ్చావు ఈ దినమున. తిరిగి నేను ఒక నూతనమైన జీవితం పొందుకోవడానికి కొరకు, నూతనమైన స్వభావం ధరించుకోవడానికి కొరకు, నా ప్రాచీన స్వభావంతా వదులుకొని నా యొక్క పాత యొక్క స్థితినంతా కూడా వదిలిపెట్టుకోవడానికి కొరకు నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఈ దినమే నా జీవితంలో లేకుంటే నేను ఎక్కడికి మట్టిలో కలిసిపోయి కుళ్ళి పట్టిపోయేవాడినే కదా నాయన, నా ఎముకలు కుళ్ళి పట్టిపోయేది కదా నాయన అని ఆయన సన్నిధిలో దుఃఖపడుతూ అంగలారుస్తూ ప్రార్థన చేయి. ఈ దినాన్ని బట్టి పరమ సన్నిధిలో అతిశయించాలి, కానీ నీకున్న స్థితిని బట్టి అతిశయించడానికి వీలు లేదు సుమా. నీకున్న బయట ప్రపంచంలో ఉన్న ఏ స్థితి ఉన్నాచా, అది పరమతని దృష్టిలో ఈ దినమున జీరో. పరమతని దృష్టిలో ఈ రోజున అది జీరో.
నీవు దుఃఖపడితే, అంగలారిస్తే, రోదిస్తే అది నీకు గొప్ప దినము ఈ దినము. అప్పుడు నిన్ను ఆయన హెచ్చించుతాడు. నిన్ను నువ్వు తగ్గించుకో. అందుకే ఆయన అంటున్నాడు, ఎలోహిం దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కాబట్టి కొందరు హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తారు. అయ్యా, నేను నీ సన్నిధిలో ఏ విధంగా, నీ సన్నిధిలో నేను ఫాస్టింగ్ ఉన్నాను. అయ్యా, నీ సన్నిధిలో ఏ విధంగా నేను నీకు దశంభాగాలు అర్పించాను. అయ్యా, ఏ విధంగా నేను నీ సన్నిధిలో ప్రతి సబ్బాతుకు వచ్చాను, ప్రతి నియామకాలను ఆచరించాను. నేను ఏ విధంగా నేను అయ్యా ఇది చేశాను అని మనల్ని మనం హెచ్చించుకుంటాం. అగో ఆ సహోదరు వల్ల నేను లేను అని ఆ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, ఆ పరిసయ్యుని వల్లే ఆ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు స్తోత్రము తండ్రి అని తను తాను హెచ్చించుకున్నాడు పరిసయ్యుడు. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిసయ్యుని ప్రార్థన హెచ్చించుకున్నాడు, సుంకరి ప్రార్థన తను తాను తగ్గించుకున్నాడు. పరిసయ్యుడేమో పరమ తండ్రి దృష్టిలో హేయుడుగా కనబడుతూ వచ్చాడు, నీతిమంతుడిగా తీర్చబడలేదు సుమా. సుంకరి తను తాను తగ్గించుకున్నాడు, పరిశుద్ధపరచబడ్డాడు, నీతిమంతుడికి తీర్చబడి తన గృహానికి సంతోషంగా వెళ్ళాడు. కాబట్టి ఈ దినమున నీవు కూడా తగ్గించుకొని సన్నిధిలో ప్రార్థన చేసి ఇక నుంచి ఒక నూతనమైన తీర్మానంతో, ఒక నూతనమైన జీవితము, ఒక నూతనమైన స్వభావము, ఒక నూతనమైన వ్యక్తిత్వము నీలో కనబడాలని పరమ తండ్రి కోరుతూ ఒకటి మాత్రం చేయమంటున్నాడు సుమా. ఒకటి మాత్రం చేయమంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక ఇదే 4వ అధ్యాయము, ఇది 4వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది చెయ్యండి. మేలైనది చెయ్యనెరిగియు, తెలుసుకొని కూడా, ఎరిగి కూడా మేలైనది నువ్వు చేయకపోతే అది నీకు పాపం అవుతుంది. కాబట్టి ఈ దినం నుంచి ఒక నూతనమైన తీర్మానం చేసుకోండి. అయ్యా, నా చేతనైనంత మేలు నేను చేస్తాను. నా చేత కాకుంటే, మేలు చేయడం నాకు చేత కాకుంటే కీడు మాత్రం నేను చేయను తండ్రి. కీడు మాత్రం నేను తలపెట్టను తండ్రి. కీడు మాత్రము కోరుకును నా సహోదరునికి అని ఒక తీర్మానం చేసుకోండి. మేలు చేయడం నీ చేతనైతే మేలు చేయి. మేలు చేయడం నీ చేత కానప్పుడు కీడు మాత్రం చేయకు, కీడు మాత్రం తలంచకు, కీడు మాత్రం కోరుకోకు. ఆ కీడు నీ మీదకే రాబోతుంది సుమా. కాబట్టి అందుకే పరమతని సన్నిధిలో అతిశయపడాల్సింది ఏది లేదు. అతిశయం అంతా కూడా చెడ్డది. నువ్వు దేన్ని బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. నీకున్న ఏ స్థితి అయినా పరమతని సన్నిధిలో నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడమే. దీనుడవై, సాత్వికుడవై, పరిశుద్ధుడవై, పవిత్రుడవై ఆయన రాకడ కొరకు ఎదురు చూడడమే. అదే నీకు పరమ తండ్రి ఇవ్వబోతున్న గొప్ప భాగ్యము. కాబట్టి పరిశుద్ధమైన సన్నిధిలో, పరమతండ్రి సన్నిధిలో మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. ఏ విధంగా వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును, మీ యొక్క ఆనందము చింతకును మార్చుకొని ఆయన సన్నిధిలో దుఃఖపడండి. ఎక్కడెక్కడ పాపములు చేశారో ఆ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. కాబట్టి తన పాపను ఒప్పుకొని విడిచిపెట్టినవాడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు. అతిక్రమను దాచుకొని విడిచిపెట్టక దాచుకునేవాడు వర్ధిల్లడు సుమా. కాబట్టి అతిక్రమలను ఏం చేద్దాం? విడిచిపెడదాం, ఒప్పుకొని విడిచిపెడదాం. ఆదాము ఏం చేశాడు? ఒప్పుకోక విడిచిపెట్టక రొమ్ములు దాచుకున్నాడు. పరమ తండ్రి యొక్క సన్నిధి నుంచి తోలివేయబడుతూ వచ్చాడు, త్రోసివేయబడుతూ వచ్చాడు. ఆ విధంగా మనం ఉండకూడదని పరమ తండ్రి కోరుకుంటూ, పరమ తండ్రి ఈ దినమున నీకు అవకాశం ఇస్తున్నాడు. పాపంలో ఒప్పుకుందాం, ఒకరితో ఒప్పుకుందాం, సమాధాన పడదాం, సహోదరులతో సమాధాన పడదాం. ఆ విధంగా పరమ తండ్రి మనకు సహాయం చేయను గాక. ఆమేన్.